బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ కలకలం రేపింది. లూలు మాల్లోని పార్కింగ్ వద్ద ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువురికి నచ్చజెబుతున్న క్రమంలో పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. సీఐ రాజశేఖర్ రెడ్డి గన్ స్వాధీనం చేసుకుని విచారణకు చేపట్టారు. సిద్దికి గన్ లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకపోవడంతో మాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ కలకలం రేపింది. లూలు మాల్లోని పార్కింగ్ వద్ద ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువురికి నచ్చజెబుతున్న క్రమంలో పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. సీఐ రాజశేఖర్ రెడ్డి గన్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. సిద్దికి గన్ లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకపోవడంతో మాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ, వాళ్ళకి సంబంధించిన సెల్లార్ ఏరియాలో తుపాకీ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించడం జరిగింది. మాల్ దగ్గరికి గన్ తోటి రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ తర్వాత పోలీసులు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఆ గన్ కి లైసెన్స్ ఉన్నదైతే గుర్తించడం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దికి ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి, ఇతనికి సంబంధించిన కుటుంబంతో పాటు మరో కుటుంబం ఆ లూలు మాల్ సెల్లార్ లో ఉన్న బ్యాగ్స్ ఏవైతే తీసుకుంటారో ఆ బ్యాగ్స్ తీసుకునే లైన్ లో నిలబడి ఉన్నారు. ఆ టైంలో ఈ రెండు కుటుంబాలకు మధ్య ఘర్షణ జరగడం, ఆ ఘర్షణని అడ్డుకునే క్రమంలో ఇతను సిద్దికి మధ్యలోకి వెళ్లడం జరిగింది. ఆ క్రమంలో ఒకరికొకరు నెట్టేసుకుంటున్న సందర్భంలో అతని జోబులోంచి ఒక్కసారిగా తుపాకీ కింద పడిపోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షాక్ గురయ్యారు. వెంటనే కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ తుపాకీని స్వాధీనం చేసుకుని సిద్దికిని కూడా స్టేషన్ కి తీసుకుని వెళ్లడం జరిగింది. ఆ తర్వాత సిద్దికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ గన్ లైసెన్స్ కలిగి ఉందని తెలియడంతో అతన్ని గన్ను స్వాధీనం చేసుకుని అతన్ని తిరిగి పంపించి వేయడం జరిగింది. మరొక వైపు మాల్కు సంబంధించిన వ్యవహారంలో సెల్లార్ వరకు ఏ విధంగా తుపాకీ వచ్చింది, అతను కారులో వచ్చి ఉంటే ఎందుకు అతన్ని చెక్ చేయలేదన్న దానికి సంబంధించి మాల్ సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా కేసు నమోదు చేసే దిశగా ప్రస్తుతం అయితే కేపీహెచ్బీ పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లైసెన్స్డ్ తుపాకీ కాబట్టి అది మాల్లో ఎంతవరకు తీసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది అనేది కూడా, నిబంధనలు ఎంతవరకు ఉన్నాయనేది ప్రస్తుతం అయితే పోలీసులు చెక్ చేస్తున్నారు. సారీ. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ కలకలం రేపింది. లూలు మాల్లోని పార్కింగ్ వద్ద ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువురికి నచ్చజెబుతున్న క్రమంలో పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. సీఐ రాజశేఖర్ రెడ్డి గన్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి, వదలదు అసలు చెకింగ్